ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అందులో ఒకడు నీళ్ళల్లో పడి మునిగిపోతున్నాడట. మునిగిపోతా ఉంటే మరొకడు వచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అతని నీళ్ళలోంచి కాపాడాడట. అప్పుడు కొంతమంది అడిగారు, నీవెందుకు అంత రిస్క్ తీసుకున్నావు? నీ ప్రాణం పోయేది కదా, నువ్వు కూడా వరదలు పుట్టుకొని పోయేవాడు, ఎందుకు అంత రిస్క్ తీసుకొని అంత కష్టపడి అతన్ని మరి రక్షించావంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉంటే అతను కూడా అదే చేసేవాడు. ఒకవేళ నేను మునిగిపోయి ఉంటే, నేను నదిలో కొట్టుకుపోతుంటే అతడు కూడా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నన్ను కూడా రక్షించేవాడు అని చెప్పాడు. అంటే స్నేహం అంటే ఏమిటంటే ఒకరి కష్టాల్లో మరొకరు ఆదుకొని తోడై ఉండటం అని అర్థం. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? విడవక ప్రేమిస్తాడు. కొంతమంది ఈ లోకంలో నిజమైన స్నేహాలు లేవు. అవసరార్థమైన స్నేహాలు, ఆర్థికమైన స్నేహాల వరకే, అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అన్నాడు ఒక ఆయన. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం కనబడదు. కొన్నిసార్లు కొంతమంది మాట ఇస్తారు, చివరి నిమిషంలో మాట తప్పుతారు కదా. బైబిల్లో కూడా ఒక అతను ఉన్నాడు, యేసు ప్రభువారు ఏరుకోరి ఎన్నుకున్నాడు. ఎవరని? ఇస్కరియోతు యూదా. యూదా ప్రాంతంలో ఒకే ఒక్కడు శిష్యునిగా ఎన్నుకున్నాడు. మిగతా వారందరూ కూడా గలిలీలు, 11 మంది. ఎట్లా చెప్పొచ్చు 11 మంది గలిలీలని? యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు వారు ఇట్లా నిలబడి చూస్తున్నారు. నిలబడి చూస్తున్నప్పుడు అప్పుడు అమ్మాయిని పట్టుకొని లాగుతుంది. పిల్లలు కంట్రోల్ చేయాలమ్మా మీరు. అయితే పైకి ఇలా నిలబడి చూస్తుంటే దేవదూత వచ్చి ఏమని చెప్పింది? చెప్పిన మాట ఏమిటి? గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం, అంటే 11 మంది అక్కడ ఉన్నారు. ఆ 11 మందిని దృష్టిలో పెట్టుకొని దేవదూత చెప్పిన మాట, గలిలయ మనుషులారంటే వాళ్ళందరూ ఎవరు? గలిలయ ప్రాంతానికి చెందినవారు. యేసు ప్రభువారి శిష్యుల్లో 11 మంది. ఒకే ఒక్కడు యూదయ ప్రాంతానికి చెందినవాడు, ఇస్కరియోతు యూదా. ఏరుకోరి యూదయ ప్రాంతం నుంచి కోరుకుంటే అతను ఏం చేశాడు? స్వామి ద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. స్నేహంలో ద్రోహం అనేది ఉండకూడదు. 41వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 41:9. నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమ ఎత్తెను. బా, ఎంత విచారం ఇది! ఇది ఇస్కరియోతు యూదా గురించి ప్రవచనాత్మకంగా వ్రాయబడిన మాట. యేసు ప్రభు వారికి స్నేహితుడిగా ఉంటూ నటిస్తూ మరి యేసు ప్రభుతో కలిసి భోజనం చేసి, ఇంగ్లీష్లో మై ఫెమిలియర్ ఫ్రెండ్ అని ఉంది. విహితుడు అంటే ఏమిటట? ఫెమిలియర్ ఫ్రెండ్. అంటే ఫెమిలియర్ ఫ్రెండ్ అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్, నమ్మదగిన అలాంటి వ్యక్తిగా ఉండి చివరికి ఏం చేశాడు? యేసు ప్రభువును కదా అప్పగించాడు. 30 వెండి నాణాల కొరకై యేసు ప్రభు వారిని అప్పగించిన ద్రోహి. నా ఇంట భోజనం చేసిన వాడు, నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. కాబట్టి స్నేహాలలో మోసాలు ఉంటాయి, స్నేహాలలో కపటం ఉంటుంది. ఫేక్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు, నిజమైన స్నేహితులు కరువైపోయారు. బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించే, అన్ని పరిస్థితుల్లో విడవకుండా మరి ప్రేమిస్తారు. ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్ ఎలా లవ్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ కదా, అన్ని పరిస్థితుల్లో ప్రేమించాలి. లండన్లో ఒకసారి మరి ఒక క్విజ్ పెట్టారు, ఒక క్వశ్చన్ అడిగారు, ట్రూ ఫ్రెండ్ గురించి డెఫినేషన్ ఏమంటే చాలామంది రాశారు. అందులో ఒక అతను రాశాడు, ఎవరు? ఈ ప్రపంచం అంతా నాకు విరోధమైన, ఈ ప్రపంచమంతా నన్ను విమర్శించిన, అందరూ నన్ను విడిచిపెట్టిన, నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు నిలిచేవాడే నాకు నిజమైన స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితులు మొట్టమొదటిగా ఎలా ఉంటారంటే వాళ్ళు విశ్వాసపాత్రులుగా ఉంటారు, నమ్మదగిన వారిగా ఉంటారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎలాంటి వచ్చినా స్నేహాన్ని విడిచిపెట్టరు. స్నేహం కోసం త్యాగం చేస్తారు.
అవసరమైతే స్నేహం కోసం ప్రాణం కూడా పెట్టేవాళ్ళుగా ఉంటారు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. 1 సమూయేలు 20:17. యోనాతాను దావీదు తన స్నేహితునిగా, మళ్ళీ కాదు, స్నేహితుడికి వేరు తేడా ఉంటుంది, ప్రాణ స్నేహితుడికి. మళ్ళీ ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాను. అంటే ప్రాణానికి, అంటే ఇంగ్లీష్లో ఉంది ఎట్లుందంటే హీ లవ్స్ హిజ్ ఫ్రెండ్, అంటే ఈజ్ ఓన్ సోల్. అంటే అతని సొంత ప్రాణాన్ని మనం ఎట్లా ప్రేమించుకుంటాం, మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటాం, మన ప్రాణాన్ని ఎట్లా ప్రేమించుకుంటాం. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన వాడు యోనాతాను దావీదును. ఒకవైపు యోనాతాను తండ్రి సౌలు దావీదును చంపుతున్నప్పుడు కూడా, చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అతని కుమారుడైన యోనాతాను మాత్రం మరి తన దావీదును ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను. 20వ అధ్యాయం ఎన్నో వచనం చెప్పాను, 17. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. కాబట్టి ప్రాణ స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మనకు ప్రాణ స్నేహితుడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించారు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. మనం కూడా మన సహోదరుల నిమిత్తమై ప్రాణము పెట్టబద్దులైనాం. యోహాను 3:16 ఏముంది? దేవుడు లోకమును ప్రేమించాడు, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. కానీ 1 యోహాను 3:16 ఏముంది? మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. దేవుడు మన కోసం ప్రాణం పెట్టడం 3:16 యోహాను. 1 యోహాను 3:16 మనం కూడా మన సహోదరుల నిమిత్తమై, అంటే మన స్నేహితుల నిమిత్తమై, వారి నిమిత్తమై ప్రాణం పెట్టాలి. కాబట్టి ఇక్కడ దావీదు కొరకు అవసరమైతే ప్రాణం పెట్టాడు. తన తండ్రి చంపాలని ప్రయత్నం చేస్తుంటే యోనాతాను దావీదును కాపాడాడు. కాబట్టి కష్టాల్లో, శ్రమలలో మనకు తోడై ఉన్నవారి నిజమైన స్నేహితులని అర్థమవుతుంది. అంటే మనం ఎలా ఉండాలి అంటే, మనం స్నేహం చేస్తే అవతల వ్యక్తులకు మరి ప్రాణం పెట్టేంత స్నేహం చేయాలి. ఫేక్ ఫ్రెండ్స్గా ఉండకూడదు, మధ్యలో విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆ స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. స్నేహాన్ని నిలుపుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. దావీదు యోనాతాను వలె మనం స్నేహితులను ప్రేమించాలి. కొన్ని స్నేహాలు మధ్యలోనే ముగుస్తాయి, కానీ అలా ముగియకూడదు. జీవితాంతం ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడవని వాడు కదా. ఏ ఫ్రెండ్ లవ్స్ ఇట్ ఆల్ టైమ్స్ అని ఉంది. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో అలా ప్రేమించే వరంగా ఉన్నామా మనం? మన స్నేహితులను ప్రేమించే వాళ్ళంగా ఉన్నామా, లేకపోతే ద్రోహం చేసే వాళ్ళంగా ఉన్నామా, విడిచిపెట్టే వాళ్ళంగా ఉన్నామా? కొన్నిసార్లు కొంతమంది, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పుడు 1990లో, చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను ట్రైన్లో తిరుపతి వెళ్ళేటప్పుడు, బాపట్ల వెళ్ళేటప్పుడు ఎంత ప్రేమించేవాడంటే, నేను ట్రైన్లో నల్గొండలో ట్రైన్ కదులుతుంటే నాతో పాటు అది కదులుతూ ఉంటే పరిగెత్తుకొని ఇట్లా చెప్పాడు. అంత స్నేహితుడు తర్వాత ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. కొన్ని కారణాలు బట్టి అట్లా విడిచిపెడతారు. అలా మనం విడవకూడదు. కాబట్టి మొట్టమొదటిగా స్నేహితులు ఎలా ఉండాలట? నమ్మకమైన స్నేహితులుగా ఉండాలి. నమ్మకమైన స్నేహితులుగా మనం ఉండాలి. మనం విడిచిపెట్టే వాళ్ళంగా ఉండాలి. ఇతరులను స్నేహంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నిజమైన స్నేహితుడు. చూస్తే క్యాండిల్ క్యాండిల్ గురించి ఫెయిత్ఫుల్ 1 సమూయేలు 21. క్యాండిల్ అంటే ఏమిటంటే, ఈ క్యాండిల్ ఏం చేస్తుందంటే ఇది వెలుగిస్తుంది. క్యాండిల్ ఏం చేస్తుంది? మీరు రాత్రిపూట క్యాండిల్ ఏం చేస్తుంది? వెలుతురిస్తుంది. అలాగే మరి ఆ క్యాండిల్ ఏం చేస్తుంటే కరిగిపోతూ ఉంటుంది. క్యాండిల్ ఏం చేస్తుంటుంది? కరిగిపోతుంటుంది. కరిగిపోయినా కానీ అది ఏం చేస్తుంది? వెలుతురిస్తూ ఉంటుంది. వెలుతురు, వెచ్చదనం ఇస్తూ ఉంటుంది. అలాగే నిజమైన స్నేహితునకు తను నష్టపోయినా పర్వాలేదు, ఇతరులను ప్రేమించాలి.
ఒక క్యాండిల్ వలె, ఒక దీపం వలె మనం వెలిగించాలి. కాబట్టి 7 విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది ఏమిటిదట? నమ్మకమైన స్నేహితుడు. ఎలా ఉంటాడు? విడవక ప్రేమించని వాడు, విడవక ప్రేమించాడు. యోనాతాను దావీదు వలె నిజమైన స్నేహితులుగా ఉంటారు. అది మొదటి విషయం. రెండవది క్షమించేవారు. రెండవ రకం ఎలాంటి వాళ్ళంటే, ఒకసారి నా సముద్రంలో ఈ బీచ్లో ఇద్దరు స్నేహితులు నడుస్తూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు వాదులాడుకొని కొట్లాడుకున్నారు. ఒకడు వచ్చి ఒకరిని చంప మీదకి కొట్టాడు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు. కొట్టిన తర్వాత అతను ఇసుక మీద రాశాడు, నా స్నేహితుడు నన్ను హర్ట్ చేశాడు, కొట్టాడు, బాధ పెట్టాడు అని రాశాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఎవరైతే అతన్ని కొట్టారో అదే స్నేహితుడు అతను మునిగిపోతున్న ఆ వ్యక్తిని మరి ఏం చేశాడంటే, ముందు నన్ను కొట్టాడు, తర్వాత నీళ్ళలో పడి మునిగిపోతున్న నన్ను పైకి, తర్వాత మళ్ళీ ఇసుకలో ఏమని రాశాడంటే, నా స్నేహితుడు నా కోసం మరి నన్ను కాపాడాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? కొట్టాడు. తర్వాత అదే వ్యక్తి ఏం చేశాడంటే కాపాడాడు, నాకు క్షేమం ఇచ్చాడు. కాబట్టి రెండవది ఎలా ఉంటుందంటే, ఇతరులను క్షమించే వారంగా ఉండాలి. ఒకరినొకడు ఏదైనా అనుకున్నా, ఏదైనా తిట్టుకున్నా, ఏదైనా వాదులాడుకున్నా అది మనసులో పెట్టుకోవద్దు. స్నేహంలో మనం ఏం చేయాలి? వెంటనే క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని పేతురు అనే వ్యక్తి ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. యేసు ప్రభు వారు మనసులో కోపం పెట్టుకున్నాడా? వీడు నాతో ఉండి 3.5 సంవత్సరాలు ఉండి నాతో కలిసి భోజనం చేసి అన్నిట్లో ఇంత గొప్పగా చేస్తే ఇతను నన్ను ఏం చేశాడు? 3 సార్లు ఎరగనని చెప్పి బొంకుతాడా? నన్ను ఎరగనని బొంకు పుట్టు పెట్టుకుంటాడా అని చెప్పి యేసు ప్రభు వారు కోపం పెట్టుకున్నాడా? లేదు. ఆయన ఏం చేశాడంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం ఏం చేశాడు యేసు ప్రభు? యోహాను 21:15-17 వారు భోజనం చేసిన తర్వాత చూచి, సీమోను ప్రేమించున్నావా? ఇప్పుడు చూడు, 3 సార్లు ఎరగరని పొంకిన వ్యక్తి పేతురు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు వారు క్షమించి ఏమన్నాడు? నా గొర్రెల్ని మేపము, నా గొర్రెల పిల్లలను కాయము. 3 సార్లు సమకూర్చాడు, క్షమించాడు. యేసు ప్రభు వారు పేతురికి సంఘాన్ని అప్పచెప్పాడు, నా గొర్రెల్ని కాయమన్నాడు. మరి అబద్ధం ఆడి బొంకిన వ్యక్తికి, అలా ద్రోహం చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి పేతురును క్షమించి విడిచిపెట్టాడు. స్నేహితులుగా మనం ఏం చేయాలంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. వెంటనే క్షమించాలి. ఎప్పుడు కోపాన్ని మనసులో పెట్టుకోవద్దు. 6 నెలలు, సంవత్సరం మాట్లాడకుండా ఉండకూడదు. వెంటనే క్షమించాలి, సరి చేసుకోవాలి. సహోదరులు, స్నేహితులు అంటే అర్థం ఏంటంటే, ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? 2 చెప్పానా? 3 చెప్పానా? ఒకటి, నిజమైన నమ్మకస్తులుగా ఉండాలి. రెండవది క్షమించేవారుగా. మూడవది ఏంటంటే, కొన్నిసార్లు అవతల వ్యక్తి మాటలొచ్చే బాధ పెట్టిన స్నేహితులైన వారు మళ్ళీ బాగు చేయడం కోసమే మాటలంటారు. అంతే తప్ప మనం ఏదో బాధపరచడానికి కాదు. ఎవరైనా మనం మేలు కోరి ఏదైనా ఒక మాట అంటే మనం దాన్ని మనసులో పెట్టుకొని బాధ పెట్టుకోకూడదు. చూడండి ఆ మాటలు, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. 27:6వ వచనం. సామెత చదవడమ్మా. మేలును కోరి స్నేహితుడు గాయం చేయను. పగవాడు ఏం చేస్తాడు? ఫ్లాటరీ చేయకూడదు, మనం ముఖస్థుతి చేయకూడదు. మనసుని మెప్పించాలి. ముఖస్థుతిగా. కొన్నిసార్లు చాలా కఠినంగా మాట్లాడతారు కొంతమంది. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఏదైనా అనారోగ్యం అయితే నీకేం పర్వాలేదు అంటాడా? ఏం పర్వాలేదు, నీకేం కాదు అని అంటే ఏమైంది? కొన్ని రోజులకు రోగం ముదిరి వాడు చచ్చిపోతాడు. కాబట్టి రోగం నయంగా ఉంటే ఏం చేయాలి? ఇంజక్షన్ ఇస్తాడు. ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తికి నొప్పి, అదే నాకు నొప్పి రావద్దు, నాకు ఇంజక్షన్ వద్దంటే మనిషికి ఏమవుతాడు? రోగం వచ్చి చచ్చిపోతాడు. అట్లాగే కొన్నిసార్లు స్నేహితులైన వారు సూటిగా చెప్తారు, యథార్థంగా చెప్తారు, సత్యం మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడే
నిజమైన స్నేహితులు. ఫ్లాటరీ చేసేవాళ్ళు, ముఖస్థుతి చేసేవాళ్ళు, మనకు నష్టం చేసేవాళ్ళు. కొన్నిసార్లు పొగడే వాళ్ళతో చాలా ప్రమాదం ఉంది. పొగడ్తలే మన కుంప ముంచుతాయి. పొగడ్తలకు పడిపోతాం మనం. అలా కాకుండా యథార్థంగా సూటిగా నువ్వు తప్పు చేసావు, తప్పును తప్పుగా చెప్పడం కూడా నిర్మోహమాటంగా ఉండటం చాలా మంచిది. అవతల వ్యక్తి బాగుపడుతాడు. అర్థమైందండి? కాబట్టి ఏమని చదివామది? మేలును కోరి స్నేహితుడు గాయములు చేయడు. చూసారా? గాయాలు ఎందుకు చేస్తాడు స్నేహితుడు? మేలును కోరుతాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు, సత్యంతో మాట్లాడుతాడు. అలా ఉండాలి మనం. అంతే తప్ప బ్రదర్ ఇది చేస్తున్నావు, దీనివల్ల చాలా నష్టం. మా సిస్టర్ ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేసిందంటే 10 సంవత్సరాల క్రితం చిట్టులు వేసింది. ప్రైవేట్ చిట్స్ అనేవి మోసకరమైనవి. అది రిజిస్టర్డ్ చిట్స్ కావు, అది ఇల్లీగల్ బిజినెస్. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈమె చిట్స్ వేస్తుంది, రిజిస్టర్డ్ బిట్ చిట్స్ కావు, తప్పుడు పనులు మోసాలు పోతుంది, ఈమె నష్టపోతుంది అనుకున్నాం. కానీ ఆమె చెప్పడానికి మేము సాహసం చేయలేదు. చెప్పినా వినోద్ కూడా. అయితే నేను అనుకున్నాను, తర్వాత ఏమైందంటే లాక్డౌన్ టైంలో ఒక 2-3 టైం ఏం చేశారంటే ఆమెకు చిట్టులు ఇవ్వలేదు, డబ్బులు కట్టలేదు. ఎత్తుకున్నారు కానీ డబ్బులు కట్టలేదు. కొంతమంది ఈ చిట్టులు ఎత్తుకున్న వాళ్ళు చచ్చిపోయారు. తర్వాత 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఏమైందంటే ఆమె 50-60 లక్షలు అప్పు అయిపోయింది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఇల్లు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎటువంటి దౌర్భాగ్యం. ఒకవేళ ఆ రోజే నేను కనుక అమ్మ ఇది చేయకూడదని, సరే నేను కాకపోతే ఎవరైనా ఇది నువ్వు చేస్తున్నది తప్పు, ఇది చెట్స్ వేయకూడదు, ఇది ఇల్లీగల్ బిజినెస్ అని చెప్తే మరి ఆమె వినేదేమో, ఒకవేళ ఆమె జీవితాన్ని సరిదిద్దుకునేదేమో, ఇవాళ నష్టపోయేదేమో. ఒకవేళ మనం అట్లా చెప్పినాం అనుకో, అంటే అప్పుడు ఏమన్నది నేను చెప్పుంటే ఈయన నా మేలు కోరి నేను లాభపడుతున్నానని ఓరవలేక ఇట్లా చెప్తున్నాను అనుకుంటారు. అంతే కదా? మనం నిజంగా చెప్తే, యథార్థంగా చెప్తే ఏమనుకుంటారు? ఏదో వాళ్ళు ఓరవలేక చేసాం అనుకుంటారు. కానీ అది నిజంగా ఇది నా మేలు కోరి చెప్పాడని అని అనుకోరు. కాబట్టి స్నేహితుడైన వాడు మేలు కోరి ఏం చేస్తాడు? ఒక డాక్టర్ వంటి వాడు, వైద్యం వంటి వాడు. ఇబ్బంది అయినా ఇప్పుడు మరి హాస్పిటల్లో సర్జరీ చేసే వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తారు? గుండెని కోస్తారు. అయ్యో గుండెని కోస్తే ఎట్లా అనుకుంటే చచ్చిపోతాడు. కాబట్టి కొన్ని గాయాలు మనం భరించాలి మేలు కోసం. కాబట్టి మూడవది ఏంటంటే స్నేహితులైన వారు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళే. ఫర్మ్ ఇన్ ట్రూత్ అంటారు దాన్ని. అర్థమైందా? అలాంటి వారే నిజమైన స్నేహితులని చెప్పవచ్చు. అది ఎన్నోది? అది మూడవది. ఇక నాలుగవది ఏంటంటే ఫెలోషిప్, సహవాసంలో ఉంటారు. చూడండి ఆ మాటలు హెబ్రీ పత్రిక ఎక్లీషియస్ ప్రసంగి అత్యవసరం అయితేనే బయటికి పోవాలి. ఊరికే 10 సార్లు బయటికి పోవటం రావటం, మీరు ఫోన్లో వచ్చినప్పుడు 10 సార్లు బయటికి పోయి రావటం అనేది చాలా విచారం. ఇది కాన్స్టెంట్గా కూర్చోవాలి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రసంగి 4:9-10 వచనాలు. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కనుగొను గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. కాబట్టి ఒకరికంటే ఇద్దరు కలిసి ఉండాలి. స్నేహితులు ఎలా ఉండాలి? ఒకరినొకరు సహవాసంలో ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకుని ఉండాలి. వ్యవసాయం చేసేవారు కాడెద్దులు దున్నుతారు. దున్నేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఎట్లా దున్నుతారు? 2 ఎద్దులు కూడా ఎట్లా ఉంటాయి? కాడి కడతారు. కాడి కట్టినప్పుడు ఎట్లా ఉంటాయి? సమానంగా వెళ్తాయి. అదే ఒక ఎద్దు కట్టి ఇంకో ఎద్దుని కట్టలేదు అనుకో, ఏమవుతుంది? ఒక ఎద్దు బలమైతే ఒక ఎద్దు బలహీనమైంది అనుకో, ఏమవుతుంది? కాబట్టి ఒక ఎద్దుకు లాగలేదు. ఇద్దరు 2 ఎడ్లు కలిసినప్పుడే కాడి వెళ్తూ ఉంది, పొలం వ్యవసాయం అవుతుంది. కాబట్టి ఇద్దరు కలిసినప్పుడు, స్నేహం ఉన్నప్పుడు, సహవాసం ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. ఒకరినొకరు ఇది పెళ్ళిళ్ళప్పుడు చెప్తారు. పెళ్ళిళ్ళప్పుడే కాదు, ఇది స్నేహితుల మధ్యలో కూడా, సహోదరుల మధ్యలో కూడా ఉంటే కలిసి ఉండటం అనేది మంచిది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి స్నేహితులైన వారు కలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి.
సంఘస్థులైన వారు యూనిట్గా ఉండాలి కదా. బాధ్యతల సహోదరులు ఎట్లా ఉండాలి? అందరూ ఒకటే మాట మీద ఉండాలి. చేవేళ్ళలో నలుగురు ఉన్నారు, ఐదుగురు ఉండాలి. ఐదుగురు ఉంటే ముగ్గురు ఒక పార్టీ, ఇద్దరు ఇంకో పార్టీ. అది ఎప్పుడూ అంతే. ఇక ఎప్పుడు కూడా ఒకరినొకరు విభేదిస్తూనే ఉంటారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు కాదన్నారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు కాదంటారు. అదంతే. దానివల్ల ఐక్యత రాదు, దానివల్ల సంఘానికి క్షేమం రాదు. కాబట్టి ఒకటే మాట, మనం కలిసి ఉన్నామంటే అందరూ ఒకటే మాట. ఒకవేళ వేరు వేరు అభిప్రాయాలు ఉన్నా చివరికి అందరం ఒకటే మాట మీదకి రావాలి. మరి ఒంటిగానే ఉండట కంటే ఇద్దరు కలిసి ఉండట మేలు. కాబట్టి సహవాసంలో స్నేహితులైన వారు కలిసి ఉంటే అదెంతో మంచిది. 4వది. 5వది ఏంటంటే ఇప్పుడు చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 10:14. చదవండి బ్రదర్, అయిపోయిందా? కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఆ కింద 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఎన్నిసార్లు ఇక్కడ ఒకరినొకడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఒకరినొకడు ఎక్కువగా అలాగూ చేయాలి. ఒకరినొకడు ప్రేమ చూపాలి. ఒకరినొకడు సత్కార్యములు చేయాలి. ఒకరినొకడు పురికొల్పాలి. పురికొల్పంలో ఫుట్ నోట్లు ఏముంది? రేపాలి. ఇప్పుడు ఒక వ్యక్తి సంఘానికి రావట్లేదు అనుకో, ఏం చేయాలి? ఏంటంటే వదిలేయకూడదు. ఎందుకు సంఘానికి రావట్లేదు బ్రదర్, ఎందుకు అని చెప్పి అతను ప్రోత్సహించాలి. ఏదైనా కష్టంలో ఉండి, బాధలో ఉంటే, ఏదైనా నష్టంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి. దేవునికి సహాయం చేస్తాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేమతో మాట్లాడాలి. వాళ్ళు హర్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు, విమర్శించకూడదు. కానీ వాళ్ళని ఏం చేయాలంటే మనం ప్రోత్సహించాలి, పురికొల్పాలి. సమాజంలో కూటం మానకూడదు. స్నేహితులైన వారు ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పుకోవాలి. 10:14 కాదు, 10:24 ఏముందంటే కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూటం మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఒకరినొకడు పురికొల్పుకోవాలి. స్నేహితులైన వారు హెచ్చరించుకోవాలి. ఒక స్నేహితుడు దీనంగా ఉంటే ఏం చేయాలంటే మరి పురికొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలన్న మాట ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇప్పుడు చూడండి ఒక మాట, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 27వ వచనం. అంటే ఎట్లా మనం ఒక వ్యక్తిని ప్రోత్సహించాలని దానికి అక్కడ ఒక ఉదాహరణ ఉంది. అపోస్తుల కార్యము 9:27. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి తోడుకొని వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరితో చేశాడు ఈయన? బర్నబా సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడినప్పుడు, ఆ పిల్లలు కంట్రోల్ చేయండి, సౌలుగా ఉన్న వ్యక్తి సంఘాన్ని హింసించాడు, నష్టం చేశాడు. అలాంటి వ్యక్తి మరి పౌలుగా మారాడు. దమస్కు మార్గంలో యేసుప్రభు కనబడ్డాడు, తన జీవితం రక్షించబడింది. కానీ ఎవరు పౌలు నమ్మట్లే. ఎవరు కూడా పౌలు మారు మనసు పొందాడు, పౌలు రక్షణ పొందాడు. అప్పటిదాకా సంఘాన్ని హింసించినోడు, తిట్టినోడు, కొట్టినోడు, గాయపరిచినోడు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు ఇదొక నాటకమేమో, ఇట్లా డ్రామా చేస్తున్నాడని పౌలు గురించి అందరూ తప్పుగా అనుకున్నారు. అతను నిజమైన విశ్వాసి కాదనుకున్నారు. కానీ అప్పుడు బర్నబా అతన్ని గుర్తించి, లేదు ఈ పౌలు అనే వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడు, దమస్కు మార్గంలో యేసు కనబడ్డాడు అని ఆయనను ప్రోత్సహించి ఆయన అపోస్తుల యొద్దకు తీసుకొని వచ్చి ఇతడు నిజంగా రక్షించబడ్డాడు, దేవుని యొక్క దర్శనం ఇతనికి ఉందని చెప్పి పరిచయం చేసి ప్రోత్సహించాడు. 27. అయితే బర్నబా అతన్ని అంటే ఎవరిని? పౌలును దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియు, ప్రభు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను.
ఏదైనా బర్నబా అంటే అర్థం ఏంటంటే, బర్నబాస్ అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహపుత్రుడు. ఆ విధంగా మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు పౌలు బర్నబాలు కొట్లాడుకున్నారంటే వాదులాడుకున్నారు. వినండి, హెబ్రోన్ విను. ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఎవరి గురించి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు? మార్కు గురించి. మార్క్ ఏమో తీసుకొని రావాలని బర్నబా అంటాడు. సౌలు అంటాడు, పౌలు అంటాడు, బర్నబా మార్కు వద్దు, వీడి ముందే మనల్ని విడిచిపెట్టాడు, ఇంటికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళిపోయాడు, పరిచయాన్ని విడిచిపెట్టాడు, అట్లా అంటాడు, మనకెందుకు ఆయన అంటాడు. ఈ బర్నబా అంటాడు, కాదయ్యా, ఒకసారి తప్పు చేశాడు, మళ్ళీ రెండవసారి అట్లాంటి తప్పు చేస్తే ఎందుకు అనుకుంటావు, అతను మారవచ్చు అని. ఇద్దరు కరెక్టే. ఒకసారి పరిచయం విడిచిపెట్టాడు, మళ్ళీ విడిచిపెట్టేది గ్యారెంటీ ఆయన అంటాడు. ఇద్దరు వాదులాడుకొని జాన్ మార్క్ కోసం ఇద్దరు గొప్ప అపోస్తలులు విడిపోయారు. ఎవరెవరు? బర్నబా, పౌలు. అయితే బర్నబా మార్కును తీసుకొని మార్కును ప్రోత్సహించాడు. ఒకవేళ బర్నబా పౌలు వలె మార్కును విడిచిపెడితే మార్క్ అలాగే ఉండిపోయాడు. కానీ మార్కును ఏం చేశాడు? ప్రోత్సహించాడు, పురుగొల్పాడు, చివరికి గొప్ప వ్యక్తి అయ్యాడు. మార్కు సువార్త రాశాడు. అర్థమైందా? అదే మార్కు మరి పౌలుకు అందరూ నన్ను విడిచిపెట్టాడు, మార్కు మాత్రమే నాతో ఉన్నాడని 2 తిమోతి 4 అంటాడు. మార్కు నాకు ప్రయోజనమైన వాడు, ప్రయోజనం కానివాడు ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజకుడు అయ్యాడు. మనం ప్రోత్సహించాలి. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్లో చాలా పూర్ణై. 8th క్లాస్ వరకు 9th క్లాస్ వరకు పూర్. ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు, నన్ను బాగా ప్రోత్సహించేవాడు, నాకు బాగా ఎంకరేజ్ చేసేవాడు. ప్రభుదాస్, బాగా నీకు లెక్కలు బాగా అర్థమవుతాయని ఇట్లా చెప్పాడు. ఆయన ప్రోత్సాహాన్ని బట్టి నేను లెక్కలు బాగా చేయటం మొదలుపెట్టాను. 10th క్లాస్కి వచ్చేసరికి మా సారు 1వ ఎక్సర్సైజ్లు ఉంటే నేను శ్రీనివాసం ఒకటి ఉండేవాళ్ళం, ఇద్దరం 3వ ఎక్సర్సైజ్ 4వ ఎక్సర్సైజ్ ముందు అడ్వాన్స్ ఉండేవాళ్ళు. అంటే ఎట్లా వచ్చింది ఇంత మ్యాథమెటిక్స్? నాకు ప్రోత్సాహం వల్ల. ఒక వ్యక్తిని ప్రోత్సహించు, ఒక వ్యక్తిని ప్రేమించు, చులకన చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, అవమానించొద్దు, తప్పుడు పనులు చేశారని చెప్పి విడిచిపెట్టొద్దు. కానీ అతను ప్రోత్సహిస్తే, ప్రేమిస్తే, దగ్గరికి తీస్తే, ఇక్కడ మాటలు చూసారా మీరు? ఏమని రాసి ఇక్కడ అపోస్తుల కార్యం 9:27, అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి, అట్లా దగ్గర తీయాలి. స్నేహితులు ఎలా ఉండాలి? ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారంగా ఉండాలి. ఎన్నవది ఇది? 5వది. 5వదమ్మా, 5వది కాదు, 6వది. ఎట్లా ఉండాలి? ఒకటి చెప్తాను చూడండి మళ్ళొకసారి. ఒకటి, నమ్మకస్తులుగా ఉండాలి స్నేహితులు. 2వది, క్షమించేవారుగా ఉండాలి. 3వది, సత్యము చెప్పేవారుగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారుగా ఉండాలి. 4వది, సహవాసంలో ఉండాలి. 5వది, ఎంకరేజ్మెంట్. 5వ దాంట్లో ఉన్నాం మనం. ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించేవారు, బర్నబా లాగా ప్రోత్సహించే వారంగా మనం ఉండాలి. 6వది ఏమిటంటే చూడండి ఆ మాటలు. 6వది, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17. రూతు 1:16-17. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చదవండి. అయ్యో, రూతు 1:16-17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టకమనియు బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడదును, మరణము తప్ప. బా, ఎంత మాట ఇది! ఎంత గొప్ప తీర్మానం ఇది! నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండను. దుర్దశలో చూడండి, ఇక్కడ రూతు యొక్క గ్రేట్ క్యారెక్టర్ మనం చూద్దాం. నయోమి అత్త. ఆ అత్త కుమారుడు అంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత సహజంగా ఆడవాళ్ళు ఏం చేస్తారు? భర్త చనిపోతే ఏం చేస్తారు? అత్త నడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? పుట్టింటికి వెళ్ళిపోతారు. ఆమె అసలే మోయాబీరాలు, ఆమె యూదురాలు కూడా కాదు. భర్త చనిపోయాడు, ఈమె ఇంకా ముసలిది. ఇప్పుడు అయినా సరే భర్త చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు తన అత్తను అంటిపెట్టుకుని ఉంది. నిజంగా ఎటువంటి ఉత్తమరాలు! ఒకవైపు ఓర్ప ఆమె ఏం చేసింది?
ఇంకొక తోడుకోడలు ఏం చేసింది? ఓర్పా ఆమెను విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఆమెను హత్తుకున్నది. హత్తుకొని అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప ఏదైనా సరే ఎడబాయకూడదు. ఎటువంటి స్నేహం ఇది! రూతు ఎంత గొప్ప క్యారెక్టర్. అమ్మా, నువ్వు నన్ను రావద్దనొద్దు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అది ఏదన్నా కానీ నీకు నాకు మధ్యలో స్నేహం ప్రారంభమైంది. నీ కుమారుడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, అయినా సరే నిన్ను విడిచిపెట్టా. ఎటువంటి కోడళ్ళు ఉంటారా ఈ రోజుల్లో? ఎటువంటి కోడళ్ళు? ఇంకా చెప్పింది ఆమె, నేను కనుక నిన్ను విడిచిపెడితే యెహోవా నాకు గొప్ప అపాయం చేయనుగాక. కాబట్టి స్నేహితులైన వాళ్ళు ఇలాంటి కమిట్మెంట్ ఉండాలి. ఈ రోజు దగ్గర బంధువుల్లోనే ఇలాంటి వారు లేరు. స్నేహితుల్లోనే, దగ్గర బంధువుల్లోనే, కజిన్స్ మధ్యలోనే, అన్నదమ్ముల సొంత అన్నదమ్ముల మధ్యలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అనామకురాలు, మోయాబీయురాలు, ధర్మశాస్త్రం లేదు, దేవుడు తెలియని ఆమె, అంటే రూతు, నయోమి ఆమె మీద ఎంత ప్రభావం చూపించింది. నయోమి ఆమెని ఎంత ప్రేమిస్తే ఆ రూతు అనే ఆవిడ తన తల్లిదండ్రులను, తన దేశాన్ని, తన జన్మభూమిని విడిచిపెట్టి వచ్చింది. కాబట్టి అత్త కోడళ్ళ మధ్యలో ఎంత ప్రేమ ఉంది, ఎంత అనుబంధం ఉంది. భర్త లేని పక్షంలో, భర్త లేని సమక్షంలో కూడా వారు కలిసి ఉన్నారు. నువ్వు నన్ను మరణం తప్ప ఏది నన్ను ఎడబాడకూడదు. ఇది నిజమైన స్నేహం కదా. యేసు ప్రభువారు మళ్ళీ ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ఎవరు విడిచిపెట్టినా ఆయన మళ్ళీ విడిచిపెట్టడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం, 13వ అధ్యాయం 6వ వచనం, 13:6 లేకపోతే 5. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలను మంచి ధైర్యంతో. కాబట్టి ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఆయన ఎడబాయడు. తల్లిదండ్రులు విడిచిన, బంధుమిత్రులు విడిచిన, స్నేహితులు విడిచిన, మనుషులు విడిచిన, అందరూ విడిచిన, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా నీవే నా దేవుడు అని కీర్తనకారుడు అంటాడు కదా. ద్వితీయోపదేశకాండం 31:6 నుండి అక్కడ ఒక మంచి మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 31:6, భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. చూసారా, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ. రూతు ప్రాణం పోయేంత వరకు, చచ్చిపోయేంత వరకు కూడా ఎవరితో ఉంది? నయోమితోనే ఉంది. పొరుగు దేశంలో ఉంది, మోయాబీరాలు, పుణ్యక్షేత్రమైన బెత్లెహేముకు వచ్చింది. మరణం వరకు వారిద్దరు ఎడబాయలేదు. స్నేహం అంటే అలా ఉండాలి. యేసు ప్రభువారు మనల్ని ఎంత ప్రేమించాడో, మనం కూడా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలానగా మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, అంతగా ప్రేమించాడు. ఇది ఎన్నవదంటే విడవని ప్రేమ. దుర్దశలు అట్టివాడు సహోదరుడిగా ఉంటాడు. చివరిది 7వ చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు. అబ్బా, యేసు ప్రభు వారికి మరి స్నేహితులైన వారు ఉన్నారు కొంతమంది. ఎవరు ఆయనకు స్నేహితులు? పాత నిబంధనలు ఎవరు ఆయనకు స్నేహితులు? అబ్రహాము ఆయనకు స్నేహితుడు, మోషే ఆయనకు స్నేహితుడు. కొత్త నిబంధనలో యేసు ప్రభుకి ఎవరు స్నేహితుడు? లాజరు ఆయనకు స్నేహితుడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించాడు. ఎవరు? లాజరు ఆయనకు స్నేహితుడు. ఇంకా యేసు ప్రభు శిష్యులు ఏమంటాడు? మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని. స్నేహితులని పిలవడమే కాదు, ఆ స్నేహితుల కోసం ఏం చేస్తున్నాడట? ప్రాణం పెడుతున్నాడు. అంటే ఎటువంటి ప్రేమ? ఎక్కువైన ప్రేమ. ఇంగ్లీష్లో గ్రేటర్ లవ్, గ్రేటెస్ట్ అంటారు కదా. మహాప్రేమ, గొప్ప ప్రేమ, విడవని ప్రేమ, ఎడబాయని ప్రేమ. సామెతలు 17:17 ఏముంది? విడవని ప్రేమ ఉంది. ఇప్పుడు మనం చూసిన 15:13 ఏముంది? ఎక్కువైన ప్రేమ. ఆ ప్రేమను పొంది యేసు ప్రభు వారి ప్రేమను కనుక మనం పొందితే ఆయన వలే మనం, ఆయన అంటాడు, యేసు ప్రేమ అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమించుడి. కానీ యేసు ప్రభు వంటి మనసు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వాళ్ళే. ఈ దినం స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే రోజు
స్నేహం యొక్క విలువ ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. నిజమైన స్నేహితులుగా మనం ఉండాలి. మన యేసు ప్రభు వాళ్ళ వలె మనం ఉండాలి. యేసు ప్రభువును హత్తుకొని జీవించాలి. మన తోటి వారిని ఎలా ఉండాలి? నమ్మకమైన వారంగా ఉండాలి. యేసు ప్రభు కూడా నమ్మకమైన, యేసు ప్రభు నా స్నేహితుడు. యేసు ప్రభుకు నేను స్నేహితుడైతే నాకెవరు ఆయన? ఆయన కూడా నాకు స్నేహితుడు. కాబట్టి నమ్మకంగా ఉండాలి, ఫెయిత్ఫుల్గా. రెండవది క్షమించే వారంగా ఉండాలి. ఇతరులు మనం క్షమించే వారంగా ఉండాలి. మూడవది ఏంటి? సత్యం చెప్పే వారంగా, గాయపరిచే వారంగా ఉండాలి మేలు కోసం. నాలుగవది సహవాసం కలిగి ఉండాలి. ఐదవది ప్రోత్సహించే వారంగా ఉండాలి. ఆరవది ఎలా ఉండాలి? ఎడవక దుర్దశలో అటువాడు నీ మరణమే అమ్మా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది నన్ను ఎడబాయకూడదు. అటువంటి కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేని వ్యక్తులు నిలబడలేరు. భార్యాభర్తల మధ్యలో కమిట్మెంట్ ఉండాలి, స్నేహితుల మధ్యలో కమిట్మెంట్ ఉండాలి. అది ఆఖరి వరకు కలిగి ఉండాలి. కాబట్టి విడవని ప్రేమ. చివరిది ఏంటంటే యేసు ప్రభు ఎక్కువైన ప్రేమ. యేసు ప్రభు ఎలా ప్రేమించాడు? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు. ఇంకా అంతకంటే ఎవరు ప్రేమిస్తారు? ఎవరైనా ప్రాణం పెడతారా? ఎంత ప్రేమించినా నీకు డబ్బులు ఇస్తాను, నీకు రూపాయలు ఇస్తాను, నీకు హాస్పిటల్ చూపిస్తాను, నీకు బహుమానాలు ఇస్తాను, నీకు ఏదైనా సహాయం చేస్తాంటాడు. కానీ ఎవరైనా ప్రాణం పెడతా అంటారా? కానీ యేసు ప్రభు ప్రేమించాడు. ఆ ప్రేమ కొరకు, స్నేహితుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని స్నేహితులుగా ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఇటువంటి స్నేహం మనం కలిగి ఉండాలి. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన.